మనం ఎస్టర్డే చెప్పినట్టు మార్కెట్ ఈరోజు గ్యాప్ డౌన్ లో అయితే ఓపెన్ అయిందా. బట్ టుమారో మార్కెట్ ఎలా ఉంటుందో మార్కెట్ డేటాను చూసి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ రోజు మార్కెట్ క్లోజింగ్ చూడండి. నిఫ్టీ అండ్ సెన్సెక్స్ బోత్ నెగిటివ్ లో అయితే క్లోజ్ అయ్యా. ఇది కొంచెం నెగిటివ్ న్యూస్ అనే చెప్పొచ్చు. అండ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ యాక్టివిటీ చూడండి. డే టు డే ఎఫ్ఐఎస్ వాళ్ళ సెల్లింగ్ ప్రెజర్ తగ్గుతా వస్తుంది. ఇది ఒక మనకి గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఈ రోజు కూడా ఎఫ్ఐఎస్ వాళ్ళు 1.9 crore రూపీస్ మాత్రమే సేల్ చేయగలిగారు. ఎస్టర్డేతో కంపేర్ చేస్తే ఈ రోజు సెల్లింగ్ ప్రెజర్ తగ్గింది. అండ్ డిఎస్ వల్ల బయింగ్ ప్రెజర్ మాత్రం ఈ రోజు ఎక్కువ ఉందని చెప్పొచ్చు. 4.2 crore రూపీస్ ని బై చేయగలిగారు ఈ రోజు. బట్ గ్లోబల్ టెన్షన్స్ వల్ల మార్కెట్ నెగిటివ్ అయితే క్లోజ్ అయింది. గ్లోబల్ మార్కెట్ చూడండి, యుఎస్ మార్కెట్స్ అన్ని పాజిటివ్ లో ట్రేడ్ అవుతున్నాయి. బట్ గిఫ్ట్ నిఫ్టీ కూడా కొంచెం నెగిటివ్ అయితే ట్రేడ్ అవుతుంది. బట్ నేను రికవరీ చేస్తుందని అనుకుంటున్నా. ఆప్షన్ చేంజ్ చూడండి, 23,000 అండ్ 23,100 దగ్గర హైయెస్ట్ పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. ఇవి స్ట్రాంగ్ ఇమీడియట్ సపోర్ట్ జోన్స్ అయితే చెప్పొచ్చు. అండ్ కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూడండి, హైయెస్ట్ 23,200 అండ్ 23,300 దగ్గర హైయెస్ట్ కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. ఇవి ఇమీడియట్ రెసిస్టెన్స్ అని చెప్పొచ్చు. అండ్ ఈ టూ లెవెల్స్ ని టుమారో మార్కెట్ కి మార్క్ చేసి పెట్టుకోండి. ఈ ఓవరాల్ మార్కెట్ డేటాని కంబైన్ చేస్తూ టుమారో మార్కెట్ స్లైట్ గ్యాప్ అప్ లో అయితే ఓపెన్ అవ్వచ్చు. అండ్ మరిన్ని లైవ్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్.